విమానంలో బంగారాన్ని అక్రమంగా రవాణా చేయటం చూశాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా చిరుతపులి పిల్లతో విమానం ఎక్కేశాడు. థాయిలాండ్ నుంచి చెన్నై వరకు దర్జాగా చిరుతపులి పిల్లను విమానంలో తీసుకొచ్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా లగేజ్ బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నాడు. చెన్నై ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు లగేజ్ చెక్ చేస్తున్న సమయంలో బ్యాగ్లో నుంచి శబ్దం రావడంతో అనుమానం వచ్చి ఓపెన్ చేసి చూశారు. పిల్లలా చిన్నగా ఉన్న చిరుత కనిపించేసరికి షాక్ అయ్యారు. అంతసేపు బ్యాగ్లో మూసి ఉండడంతో చిరుతపిల్ల ఊపిరాడని స్థితిలో ఉంది. వెంటనే కస్టమ్స్ అధికారులు దానికి పాలు తెప్పించి పట్టించారు. తమిళనాడు అటవీ శాఖ అధికారులను ఎయిర్పోర్టుకు పిలిపించి చిరుత పిల్లను అప్పగించారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ప్రయాణికుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. సాధారణంగా చెన్నై ఎయిర్పోర్ట్ లో ఎప్పుడు కూడా ఈ బంగారానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర ట్రక్కుకు సంబంధించినటువంటి వాటివి దొరుకుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అత్యంత భద్రతతో కూడినటువంటి ఏర్పాట్లు అక్కడ చెన్నై ఎయిర్పోర్ట్ లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం బ్యాంకాక్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రయాణికుడి వద్ద థాయిలాండ్ నుంచి అతను నేరుగా చెన్నై ఎయిర్పోర్ట్ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతన్ని తనిఖీ చేస్తున్న సమయంలో అతను వస్తున్నటువంటి ఒక పింక్ కలర్ బాస్కెట్ లో ఒక చిన్న సౌండ్స్ వస్తూ ఉన్నవి. ఈ అరుపులు ఏంటి అని చెప్పి అనుమానం వచ్చినటువంటి వాళ్ళు తెరిచి చూడగా చిన్న పిల్లి కొలుకున్నటువంటి ఒక చిరుత పులిని చూసారు. అయితే అది పిల్ల ఇంకేదైనా జంతువా అనే అనుమానంతో దాన్ని తనిఖీ చేయడానికి కూడా పంపించడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి జంతు సంరక్షణ వాళ్ళందరూ కూడా దానిని చూసి ఇది ఆడ చిరుత పులిగా కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. దీంతో ఒక్కసారిగా అధికారులు కంగుతిన్నారు. ఏకంగా ఒక చిన్న బాస్కెట్ లో థాయిలాండ్ నుంచి నేరుగా ఇక్కడ వరకు కూడా ఎవరికంటా కూడా పడకుండా అతను తీసుకురావడంపై కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. వెంటనే అది చాలా సేపుగా లోపలే ఉండడంతో ఊపిరాడకపోవడంతో చిన్న బయటకు తీసి వాటికి వెంటనే పాలు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులే పట్టించడం జరిగింది. అయితే ఈ ఘటనపై మాత్రము అక్కడ ఉన్నటువంటి ఏదైతే అటవీ శాఖ సిబ్బంది కూడా చిరుత పిల్లిని స్వాధీనం చేసుకుని నేరుగా తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇస్తున్నామట్టుగా కూడా చెప్పారు. అయితే ఏదైతే కస్టమ్స్ అధికారులు చాలా పకడ్బందీగా తనిఖీలు నిర్వహించడం కారణంగానే ఈ విషయం కూడా బయటపడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ ప్రయాణికుడిని ప్రశ్నించినప్పుడు మాత్రం అతను ఎందుకు తెస్తున్నాడు ఏంటి అని చెప్పినప్పుడు మాత్రం తాను ఇది కొనుక్కున్నానని తాను పెంచుకోవడానికి తీసుకెళ్తున్నట్టుగా కూడా అతను చెప్పడం జరిగింది. అయితే చట్టవిరుద్ధంగా ఇటువంటి పనులు చేయడం కారణంగా అతని మీద అటవీ శాఖ చట్టం కింద కొన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నాయి. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ కార్తిక్.